రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామన్న లావణ్య పెళ్లి చేసుకుంటారని మాటిచ్చి మరో హీరోయిన్తో సంబంధంలో ఉన్నాడని ఆరోపణ. కేసు నమోదు చేసుకున్న నాసింగి పోలీసులు. లావణ్యకు నాకు 7 ఏళ్ల నుంచి శారీరకంగా సంబంధం లేదు అని రాజ్ తరుణ్. లావణ్యకు వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉంది, అందుకే వదిలేశా. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నాసింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తాము విడిపోవడానికి కారణం ఓ సినీ నటి కారణమని, రాజ్ తరుణ్ ను వదిలేకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తారని సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై ఫిర్యాదు చేసింది లావణ్య. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా 1TV న్యూస్ క్రైమ్ కరెస్పాండెంట్ దేవ అందిస్తారు. దేవ, చెప్పండి. లావణ్య యువ హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇక రాజ్ తరుణ్ తాను గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని కూడా లావణ్య వెల్లడించింది. ఇక రాజ్ తరుణ్కు తనకు ఓ గుడిలో పెళ్ళయిందని, అయితే హీరోయిన్తో ఎఫ్ఐఆర్ కారణంగానే తనను వదిలేశాడని కూడా లావణ్య వివరించింది. ఇక రాజ్ తరుణ్ సోదరుడు కూడా తనను బెదిరించాడంటూ ఆమె ఆరోపించింది. ఈ మేరకు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాగా లావణ్యను ఈ ఏడాది ఆరంభంలో వెలుగు చూసిన ఓ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు నార్సింగ్లో అరెస్ట్ చేశారు. అయితే తనను కొందరు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని, వాస్తవానికి ఆ డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా లావణ్య తాజా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఇక డ్రగ్స్ కేసులో తాను 45 రోజుల పాటు జైల్లో ఉంటే రాజ్ తరుణ్ తనను పట్టించుకోలేదని కూడా ఆమె వాపోయింది. అలాగే అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. లావణ్యను మోసం చేసిన మాట అవాస్తవమని, లావణ్యతో నేను ఇంతకు ముందు రిలేషన్షిప్లో ఉన్నాను, కానీ లావణ్య డ్రగ్స్ వాడటం మొదలుపెట్టింది. అదే కాకుండా వేరే అబ్బాయితో లావణ్య రిలేషన్షిప్లో ఉంది. కన్న తండ్రిని కూడా లావణ్య మోసం చేసిందని రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నాడు. ఇంట్లో ఉంటూనే నన్ను టార్చర్ పెట్టిందని, అందుకే లావణ్య టార్చర్ భరించలేకపోయా. లావణ్యను నేను మోసం చేయలేదు, తానే నన్ను మోసం చేసింది, అందువలనే నేను జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నా అంటూ రాజ్ తరుణ్ మీడియాకు వెల్లడించాడు. ఇక జూన్ తాను హైదరాబాద్కు వచ్చినప్పుడు మొదట సహాయం చేసింది కూడా లావణ్య అన్నట్లు రాజ్ తరుణ్ సమాచారం. అందుకే తాను నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకున్నాను. ఎప్పుడైతే లావణ్య డ్రగ్స్ తీసుకోవటం మొదలుపెట్టిందో అప్పుడే తన లిమిట్స్ తాను దాటిపోయింది. ఇక రాజ్ తరుణ్ అయితే తాను సిగరెట్ మద్యం తీసుకుంటున్నాను కానీ డ్రగ్స్ ఎప్పుడు తీసుకోలేదని చెప్పాడు. లావణ్యకు తన డబ్బులు కావాలి, అందుకే ఇలాంటి స్టోరీలు అల్లుతుందని కూడా రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నాడు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు రిలేషన్షిప్ ఉంది, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నట్లు రాజ్ తరుణ్ వెల్లడించాడు. లావణ్యతో తాను 2015 నుంచి దూరంగా ఉంటున్నట్లు కూడా రాజ్ తరుణ్ చెప్పాడు. లావణ్యకు తనకు 7 ఏళ్ల నుంచి శారీరకంగా ఎలాంటి సంబంధం లేదని, తన పరువు పోతుందని ఇన్ని రోజుల నుంచి సైలెంట్గా ఉన్నట్లు కూడా రాజ్ తరుణ్ మీడియాకు చెప్పాడు. ఇక లావణ్య మోసం చేసింది కాబట్టే మస్తాన్ సాయి ఆమెపై కేసులు పెట్టాడు. నటి మాల్వి మల్హోత్రాపై లావణ్య చేస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని కూడా రాజ్ తరుణ్ ఖండించాడు. ఇక మాల్వి మల్హోత్రా తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని, మాల్వి మల్హోత్రాతో తాను కలిసి తిరగబడరా స్వామి అనే సినిమాలో కూడా నటించినట్లు రాజ్ తరుణ్ వెల్లడించాడు. ఇక ఆ సినిమా వరకే తమ రిలేషన్షిప్ ఉన్నట్లు, లావణ్య కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నట్లు కూడా రాజ్ తరుణ్ అనటం గమనార్హం. లావణ్య, ఓవర్ టు స్టూడియో. ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఓన్లీ లావణ్య మాత్రమే. ఆమెతో కూడా ఆమె నేను ప్రతి దగ్గర బ్లాక్ చేస్తుండే, ఆమె నాకు ఫోన్ రావట్లేదండి, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ ఫోన్ చేస్తాను. సార్ ఈ 11 ఏళ్ళ సార్ ఈ రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా ఇప్పుడు వచ్చే సినిమా హీరోయిన్ కదండి, ఐ విల్ గెట్ ఎఫెక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్. చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి, అందుకని చెప్పి మరి ఎంతో మంది డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య మరి సార్ మీ సినిమా డైరెక్టర్ కాల్ చేసింది, మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది, ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కాదండి, అందరూ మాట్లాడారండి. అందరూ మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పిన తర్వాత నేను లీగల్గా కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశానండి.
నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టెప్ తీసుకుందామని అడిగి కంప్లైంట్ ఇచ్చిందండి. తీసుకోవద్దని నచ్చ చెప్పే ప్రయత్నం చేయలేదా మరి? చాలా సార్లు అండి, ఒక్కసారి కాదు 2 సార్లు కాదండి, చాలా సార్లు ప్రతిసారి కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఫైనల్ గా ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీది, మీ తర్వాత మల్హోత్రా, మీ ముగ్గురు మధ్య చుట్టూ తిరుగుతుంది ఇది. దీనికి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమీ చెప్దాం అనుకోవట్లేదండి. దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా, లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా, నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా. దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం. సార్ అరెస్ట్ ముందు వరకు టచ్ లో ఉన్నారా, లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటూ వచ్చారా? లేదండి, అంటే టచ్ లో ఉంటే కాదండి, అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి. అప్పుడు తను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్, తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు అనేది తను చెప్తుంది. అంటే మీరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాకన్నా ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా, పరిచయంలో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నానండి. అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇంకా దీని అమ్మ ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అప్పటికి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, వద్దు 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 అని చెప్పి ఇంకా అప్పటికి నాకు ఇంకా విరక్తి వచ్చిందండి. ఆ మస్తాన్ సాన్ అబ్బాయితో నేను ఇంట్లో వచ్చి ఆడితోనే పడుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి. అది ఆవిడని అడగండి, దయచేసి ఆవిడని అడగండి. బ్రేకప్ అదే అండి, వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి, అదే ఇంట్లో అంతా ఉండదు. నాకు ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదండి, ఎవరో ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. నేను ఇవ్వలేదండి, నాదండి అది. మీరు ఉండమని చెప్పిన ఫ్లాట్ లో మస్తాన్ నేను ఉండమని చెప్పలేదండి, నేను కూడా అందులోనే ఉండేవాళ్ళు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా మీడియా ముందుకు వద్దాము అంటే మీకు అంటారు కదా అద్దాల మేడలో ఉన్న వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళ అద్దాలు పగులుతాయని చెప్పి, అందుకని చెప్పి ఆవిడని అనకుండా నేనే బయటకు వచ్చాను. లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మస్తాన్ ఎలా వచ్చాడు మధ్యలోకి? మేము కలిసి రిలేషన్షిప్ లో ఉన్నది చెప్పాను కదండి, 2014 నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అండి, అంతే అండి. మస్తాన్ ఈ మధ్య వచ్చాడండి, 2 years బ్యాక్ ఇప్పుడు వచ్చాడు. రిలేషన్షిప్ లో లేవండి, అదే ఇంట్లో పడి ఉండేవాడిని. ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక నేనే బయటికి వెళ్ళిపోయాను. ఆవిడ కూడా బయటకు పంపిస్తే మళ్ళీ రచ్చ అవుద్ది, అనవసరంగా రెప్యుటేషన్ పాడవద్దు అని చెప్పి. నాకు తెలియదండి, నేను విన్నానండి చేసేవాడు ఇది అంటే వాళ్ళిద్దరూ. నేను చెప్తానండి, ఇప్పుడు 17లో రిలేషన్షిప్ బ్రేక్ అయింది, కానీ ఇప్పుడు 7 years పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్? ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వలేదంటే భరించానండి. ఓకే, తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు వస్తానండి. అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ లో కేవలం లావణ్య ఒక్కతే ఉందా, వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారని నాకు నిజంగా తెలియదు. అయితే లావణ్య ఒకటే ఆరోపిస్తుంది, ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు, తప్పించుకోపోయారు. వచ్చేసరికి ఏమండి ఏమండి నేను యాక్టర్ నండి, ఎక్కడికి పారిపోతానండి? నేను చెప్పలేదు, తను చెప్పలేదు, ఎక్కడ పారిపోతానండి? నేను వేరే తీసుకుని వేరేంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం అంటే చెప్తా చాలా పెద్ద మాట అండి. అది యాక్టర్ ఎక్కడ పారిపోతాను? హెల్ప్ చేయలేదని ఏమైనా కోపం ఉంది? ఏం హెల్ప్ చేస్తామండి? డ్రగ్స్ కేసు హెల్ప్ చేస్తామండి. అంటే ఇప్పుడు మీ ఫ్లాట్ లోకి ఎప్పుడన్నా డ్రగ్స్ తీసుకుని వచ్చి మీరు చూసి ఇంట్లో చాలా సార్లు అండి, మస్తాన్తో పాటు నేను ఎప్పుడు చూడలేదు. ఆమె తీసుకోవడం చాలా సార్లు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఫైనల్ గా మీడియా కానీ? నేను ఒకటే చెప్తాను కూడా చెప్పండి, అలాగే ఏం చెప్పాలి? ఆవిడతో నేను లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆవిడతో మాట్లాడతాను, లీగల్ అడ్వైజర్ లేకుండా ఆవిడతో మాట్లాడను. నేను మీడియా కానీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ మీ. కొంచెం ఫీల్ అయినంత మీకు ఎంక్వైరీ చేస్తే మీకు నిజం చాలా ఈజీగా తెలిసిపోతుంది. కష్టం కాదు. రిలేషన్షిప్ ఉన్నప్పుడు వదిలేసినప్పుడు ఆమెకు ఒక సమాధానం చెప్పి వెళ్ళిపోవాలి కదా. ఏమండి ఆ తర్వాత సమాధానం చెప్పి వెళ్ళిపోవాలంటే వేరే రిలేషన్షిప్ మేనేజర్ లో మాట్లాడుతున్నారండి. తను ఆరోపిస్తుంది, కంప్లైంట్ కూడా చెప్పింది రాస్తారు, ఇప్పుడు నాకు కావాలి అని అంటుంది. ఏమండి తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా మీరు? చెప్పండి, ఎప్పుడు మాట్లాడారు? తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా? తర్వాత మాట్లాడాను. ఆవిడ నేను మొత్తం అన్ని కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు, కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్ గా నేను పోలీసులకు ఇస్తా. ఇచ్చి నేను కంప్లైంట్ ఆవిడ ఏమన్నా చెప్తాను, ఏమన్నా రాస్తారు నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫైల్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తాండి? ఇదిగోండి నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఫోటో తీసుకొచ్చా. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇది చేశాడు, అది చేశాడు, మస్తాన్ సాయి అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ అదే ఫిజికల్ కాపీ కూడా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇంకేం మాట్లాడను. దయచేసి స్పెండ్ సో మచ్ టైమ్ హియర్, దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ మీ. నేనేం చెప్పనండి, నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీడియా నాకు తెలియదండి, నేనేం మాట్లాడు.
చిక్కులో పడిన రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామన్న లావణ్య. పెళ్లి చేసుకుంటారని మాటిచ్చి మరో హీరోయిన్తో సంబంధంలో ఉన్నాడని ఆరోపణ. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు. లావణ్యకు నాకు 7 ఏళ్ల నుంచి శారీరకంగా సంబంధం లేదు అని రాజ్ తరుణ్. లావణ్యకు వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉంది, అందుకే వదిలేశా.